హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి మరెంతో రుచిగా ఉండే వెలగపండుతోటి రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వెలగపండునే వుడ్ యాపిల్ ఫ్రూట్ అని, మంకీ ఫ్రూట్ అని, అలాగే కర్డ్ ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి 2 వెలగపండులను తీసుకున్నాను. వెలక్కాయ పండిందో లేదో శబ్దాన్ని బట్టి గుర్తిస్తారు. గుల్లటి శబ్దం వచ్చినట్లయితే పండినట్లు, అదే కాయ బరువుగా ఉండి శబ్దం కూడా ఎక్కువ రాకుండా ఉంటే కాయ పచ్చిగా ఉన్నట్లు. కొంతమంది పచ్చిగా ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో పచ్చడి కింద ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేసుకున్నా కూడా పర్వాలేదు. కాయ పండినట్లయితే ఈ రంగులో ఉంటుంది, పచ్చిగా ఉన్నట్లయితే తెలుపు రంగులో ఉంటుంది. కొన్ని వెలగపండ్లు బూజు వస్తాయి, అటువంటివి పచ్చడికి పనికిరావు. ఈ వెలగపండ్లతోటి రోటి పచ్చడిని మాత్రమే కాదు, స్వీట్ని, పెరుగు పచ్చడిని, అలాగే ఆరోగ్యానికి ఉపయోగపడే రకంగా జ్యూస్ని కూడా తయారు చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ 2 వెలగపండ్లు కూడా పై భాగంలో బాగా పండిపోయి లోపల కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. పూర్తిగా పచ్చిగా ఉన్నా కూడా ఇదే ప్రాసెస్లో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెలగపండ్లలో ప్రోటీన్లు, క్యాలరీలే కాకుండా పిండి పదార్థాలు, కాల్షియం, ఐరన్, అలాగే సిట్రిక్ ఆమ్లాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా కాలేయం, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వెలగపండు గుజ్జుతోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 12 నుంచి 14 వరకు ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. రుచికి సంబంధించినంత వరకు వెలగపండు పుల్లగా ఉంటుంది కనుక మీరు తీసుకునే మిరపకాయల కారాన్ని బట్టి మిరపకాయల క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే వెలగపండు పుల్లగా ఉండడం కారణం చేత మనం ఈ పచ్చడిలో ఎక్కడ చింతపండును ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న పోపుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రోలులో వేసుకుని దంచుకోవాలి. నేను ఇక్కడ రోల్ ఉంది కాబట్టి రోల్లో ప్రిపేర్ చేస్తున్నాను. లేనివారు ఇదే ప్రాసెస్ని మిక్సీలో అయినా చేసుకోవచ్చు. కానీ ఈ వెలగపండు పచ్చడిని రోట్లో ప్రిపేర్ చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకోవాలి. అలాగే బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా గుప్పెడి కొత్తిమీరను కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ దంచుకున్నట్లయితే త్వరగా మెత్తగా అవుతుంది. వీటిని కూడా దంచుకున్న తర్వాత ఇందులో ముందుగా సెపరేట్ చేసుకుని ఉంచుకున్న వెలగపండు గుజ్జును వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకునే వారైతే ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వెలగపండు గుజ్జులో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకోసమని రోట్లో దంచుకున్న, మిక్సీలో దంచుకున్న వాటర్ యాడ్ చేయకుండా దంచుకోవాలి. ఈ వెలగపండు గుజ్జులో ఉండే గింజలు చూడటానికి దానిమ్మ గింజల వలె ఉంటాయి, కానీ వాటికంటే మరికొంచెం మెత్తగా ఉంటాయి. పచ్చడిని మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ గింజలు పంట కింద పడి రుచి చాలా బాగుంటాయి. ఇలా పచ్చడి మొత్తాన్ని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచుకుని ఉంచుకున్న పచ్చడిని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎక్కడ వాటర్ని ఉపయోగించలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటే 2-3 రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది. ఈ పచ్చడిని అన్నంలోకి మాత్రమే కాదు, దోశలు, చపాతీల్లో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ వెలగపండు రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.